जिला आदिलाबाद के नेडीगुंडा मुस्तखर में किसानों ने हुकूमत की किसान मुखालिफ पॉलिसियों के खिलाफ शदीद एहतजाज करते हुए कौमी शाहरा 44 पर धरना दिया। इस अचानक एहतजाज के बाद शाहरा पर कई किलोमीटर तक गाड़ियों की कतारें लग गई और ट्रैफिक निजाम दरहम बरहम हो गया। पुलिस ने किसानों को बारहा धरना खत्म करने की अपील की, मगर किसानों ने साफ अल्फाज में कहा कि जब तक जिला कलेक्टर खुद नहीं आएंगे हम यहाँ से नहीं हटेंगे। किसानों का कहना है कि हालिया बेवक्त बारिशों के बायस इनकी कपास और सोयाबीन की फसलें बुरी तरह मुतासिर हुई, मगर हुकूमत ताहाल खातिर ख्वाह इमदाद देने में नाकाम रही। किसानों ने बारिश से मुतासरा फसलों की मुकम्मल खरीदारी करने, कपास में नमी की शरह 12% से बढ़ाकर 20% करने, फी एकड़ 7 कुंटल के बजाय 12 कुंटल तक खरीदारी करने और सोयाबीन की खरीदारी में नमी की हद 8% से बढ़ाकर 18% करने और फी एकड़ 10 कुंटल तक खरीदारी करने का मुतालबा किया। एहतजाजी किसानों ने हुकूमत को मुतमना किया कि अगर इनके मुतालिबात पर फौरी कार्रवाई न की गई तो एहतजाज मजीद सख्त किया जाएगा। పొలంబాట విడిచి రోడ్డు మీదకి ఎక్కారంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వల్లనే అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి పత్తి పంట, సోయా పంటకు నిబంధనలు సడలించి సిసిఐ వారు తేమ శాతం 20% పెంచి అదేవిధంగా 12 క్వింటాలు ఎకరాకు పత్తి కొనుగోలు చేయాలని మరియు సోయాబీన్ కూడా ఎకరాకు 10 క్వింటాలు కొనుగోలు చేసి రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మా రైతుల తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఎందుకంటే అకాల వర్షాలకు ఎవరు చేయండి రైతులు తీసుకొచ్చే తేమ అవసరం కాదు। ఇది వర్షాల కారణంగా తడిన ధాన్యము ఎన్ని రోజులు బయట ఆరబెట్టినా కానీ ఆ తేమ శాతం తప్పుతలేదు। కాబట్టి మా రైతుల మీద కనికరం ధరించి కిసాన్ యాప్ను కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం। అదేవిధంగా పత్తి సోయాబీన్ అమ్మేటప్పుడు వేణుముద్ర ఇంతకుముందు ఉండేది, దానికి ఇప్పుడు కంపల్సరీ క్యాండిడేట్ అంటారు। క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ ఎక్కడికి వచ్చే పరిస్థితులు ఉండరు। ఇప్పుడు కొందరికి తల్లిదండ్రుల పేర్లన్నీ ఉంటాయి। వాడు ఎన్ని రోజులు మార్కెట్లో ఎన్ని రోజులు ఉండాలి, మార్కెట్లో పత్తార వేయమంటారు, పత్తార పోసి ఎన్ని రోజులు అంటారు, వ్యవసాయం చేయమంటారా లేకపోతే బంద్ ఇదే రాజకీయ నాయకులు కానీ ఏ గవర్నమెంట్ కానీ మాకు ఇచ్చింది లేదు, మేము తీసుకున్నది రైతు బంధు అంటారు, రైతు బీమా అంటాడు, రైతు బీమా ఇచ్చింది లేదు తీసుకున్నది, ఫసల్ బీమా అంటాడు, ఫసల్ బీమా 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు చేసిండా చేస్తా పెద్ద కుర్చీలు పట్టుకొని తండ్రి మీరు వేసింది లేదు, మేము మోసింది లేదు। రైతు ఎన్నటికైనా అందుకే మందు కాసి వచ్చే కాలం మీరు ఇప్పటికైనా పత్తి రైతులను ఆదుకోగలరని తేమ శాతాన్ని 15% అన్న చేయాలని 20% అన్న చేయాలని మేము కోరుతున్నాం। నానా కష్టాలు పడి తెచ్చిన పంటను కొనలేక అమ్మలేక నానా కష్టాలు పడుతున్న రైతులకు తేమ శాతం 8 అంటారు, 10 అంటారు, 15 కొనట్లేదు, అది కొన్న కలర్ చేంజ్ అయింది, అది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, నెల రోజుల నుంచి అడుగునే తీసుకోవట్లేరు, రైతులకు నానా కష్టాలు పెడుతున్నారు। రైతుల కోసం పట్టించుకొని కొద్దిగా రైతులేని రాజ్యం। ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా రైతులంతా కలిసి పత్తిలో ఏదైతే తేమ శాతాన్ని 8 నుంచి 12% సీలింగ్ విధించారో, అలాగే పత్తి పంట కొనుగోలులో 7 క్వింటల కొనుగోలుకు సీలింగ్ విధించారో, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిబంధనలు పెడతా ఉన్నారో సిసిఐ, ఆకా, మార్కెట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వారు విధిస్తున్నటువంటి నిబంధనలు రైతుల మీద, రైతు బతుకుల మీద, రైతు పంటల కొనుగోళ్ల మీద గుదిబండగా మారినాయి। కాబట్టి ఈ రోజు అన్ని గ్రామాల రైతులం కలిసి ఇక్కడ నేరడిగొండ మండల కేంద్రంలో గత ఈ సంవత్సరం ఎక్కువ పెద్ద మొత్తంలో వర్షం కురవడం వల్ల దిగుబడి తగ్గిందంటే దానికి తోడు ఇవాళ ప్రభుత్వం ఏదైతే తేమ శాతాన్ని విధించిందో, సహజంగా ఆదిలాబాద్ జిల్లాలో మంచు అనేది విపరీతంగా పడతా ఉంది। ఇది భౌగోళికంగా ఉత్తర భారతదేశానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది। సహజంగానే ఇక్కడ పత్తి తేమ అనేది
16 నుంచి 20% వస్తూ ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము 18 నుంచి 20% తేమను పెంచాలని, అలాగే